ఈ రోజు వైరల్ అవుతున్న విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఒక నోటీస్ షేర్ అవుతోంది. దానిపై ఐ బొమ్మ అఫీషియల్ వార్నింగ్ అని రాసి ఉంది. ఆ నోటీసులో ఇలా ఉంది: మా వద్ద 50 మిలియన్ యూజర్ల డేటా ఉంది. పోలీసులు మా వెబ్సైట్ పై చర్యలు తీసుకుంటే ఆ డేటా బహిర్గతం చేస్తాం అంటూ హెచ్చరిక చేసిందంట. ఇలాంటి మాటలు ఆ నోటీసులో కనిపిస్తున్నాయి. ఇది చూసి చాలా మంది షేర్ చేస్తున్నారు, ఇది పెద్ద సైబర్ బెదిరింపు కదా అని. ఇప్పుడు అసలు విషయం ఏమిటో చూద్దాం. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ విభాగం దీనిని గమనించింది. వాళ్ళేం చెప్తున్నారంటే, ఆ నోటీస్ మా దృష్టిలోకి వచ్చింది, కానీ ఐ బొమ్మ మీద చర్యలు ఆగవు, ఇలాంటి ఫేక్ మెసేజ్లు చెయ్యకండి అని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. వీరి ఫ్యాక్ట్ చెక్ ప్రకారం చూస్తే ఈ వైరల్ అవుతున్న నోటీస్ కొత్తది కాదు. ఇది 2023లో విడుదలైన పాత నోటీస్. అప్పట్లో సినిమా నిర్మాతలకు ఇచ్చిన ఒక హెచ్చరిక. ఆ నోటీసులో పోలీసుల్ని అన్నట్టుగా లేదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో దాన్ని మార్చి ఐ బొమ్మ పోలీసుల్ని బెదిరించింది అని చూపిస్తున్నారు. అంటే ఇది పూర్తిగా ఫేక్ న్యూస్. ప్రస్తుతం ఐ బొమ్మ నుంచి ఎటువంటి కొత్త వార్నింగ్ లేదా నోటీస్ రాలేదు. వారి వెబ్సైట్ కూడా కొన్ని రోజులుగా ఇనాక్టివ్లోనే ఉంది.